బాపట్ల జిల్లా మేదరమెట్లలో రేపు వైసీపీ సిద్ధం చివరి సభ జరగబోతోంది. ఇప్పటికే 3 సభలతో సంచలనం సృష్టించిన వైసీపీ రేపు 4వ సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సిద్ధం ముగింపు సభను చరిత్రలో నిలిచిపోయేలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది వైసీపీ. ఈ సభకు నెల్లూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని 43 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో దాదాపు 338 ఎకరాల్లో 4వ సిద్ధం సభ నిర్వహిస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులో 3 భారీ సభలు కంప్లీట్ చేసిన వైసీపీ రేపటి సభకు 15 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తోంది. రాయలసీమ పరిధిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభకు 10 లక్షల మందికి పైగా వచ్చారని, రేపటి ముగింపు సభకు 15 లక్షల మందికి పైగా ప్రజలు తరలివస్తారని వైసీపీ చెప్తోంది. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా సీఎం జగన్ ప్రసంగం వినపడేలా, కనపడేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేలాగా ర్యాంప్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక 15 లక్షల మందికి తగ్గట్టుగా మేదరమెట్ల సభకు సంబంధించి పార్కింగ్, మంచినీటి సదుపాయం లాంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి పక్కనే సభ జరుగుతూ ఉండడంతో చిలకలూరిపేట, ఒంగోలు మార్గంలో రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి ఫైరోజ్ మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫైరోజ్, రేపు చివరి సభ కాబట్టి ఏదైనా ఒక ప్రకటన, సంచలన ప్రకటన రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇక్కడ సిద్ధం సభకు సర్వం సిద్ధమైంది. సిద్ధం సభల సిరీస్లో భాగంగా ముగింపు సభ బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 15 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపున రాప్తాడులో జరిగినటువంటి సభకు 10 లక్షల మంది హాజరయ్యారని ఇప్పటికే వైసీపీ నేతలు చెప్తుండగా దాన్ని తలకు తన్నే విధంగా ఇక్కడ 15 లక్షల మందితో ఇక్కడ సభ ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభను ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపున ఇక్కడి నుంచే వైఎస్ జగన్ ఇక్కడ అంటే ఇంత గతంలో అంటే ఏ విధంగా అయితే ప్రకటన చేశారో, కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపారో అదే ఉత్సాహాన్ని ఇక్కడ కంటిన్యూ చేసే విధంగా 15 లక్షల మందిని అడ్రస్ చేస్తూ ఆయన చేసే ప్రసంగం ఉద్వేగభరితంగా ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి ఒక కీలక ప్రకటన కూడా చేయబోతున్నారని చెప్తున్నారు. మరోవైపున ఈ సిద్ధం ముగింపు సభలో ఇక్కడి నుంచే వైసీపీ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభమవుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ అందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాదాపుగా 338 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. ఈ సభతో పాటుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 100 ఎకరాలు తీసుకున్న 100 ఎకరాల్లో కూడా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. దాదాపు వస్తున్నటువంటి అంటే 6 జిల్లాల నుంచి ఇక్కడికి 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇక్కడ కార్యకర్తలు, నేతలు తరలి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాహనాలకు కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ వస్తున్నటువంటి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల చొప్పున ఎంతమందికి ఎన్ని బస్సులు కేటాయించాలో ఒక లెక్క పెట్టుకుని ఆ లెక్క ప్రకారం ఇక్కడికి రావాలి. ఒక్కొక్క నియోజకవర్గానికి 30,000 మందిని తగ్గకుండా ఇక్కడ తరలించాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ లెక్కను చూసుకున్నా కానీ 12 లక్షల మంది నియోజకవర్గాల నుంచి వస్తారు. వాళ్ళు కాకుండా మంత్రులు, అలాగే ఇతర నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు, సామాన్య ప్రజలు, ఇట్లా మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకుంటే దాదాపుగా 15 లక్షలకు పైగా వస్తారని చెప్తున్నారు. ఇంత భారీ ఎత్తున చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా కని విని ఎరుగనే రీతిలో ఇటువంటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం వల్ల ఒకవేళ ప్రేక్షకులకు ఇబ్బంది కలుగుతుంది అన్న ఉద్దేశంలో ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చివరి వ్యక్తి దాకా కూడా ఆ మైకు వెళ్లేదాకా అతనికి స్పష్టంగా జగన్ ఏం ప్రసంగిస్తున్నారో ఆ ప్రసంగ వాక్యాలు వాళ్ళకి వినపడేలాగా కూడా ఇక్కడ మైకులను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపున పోలీసులు కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి 6 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ డయాస్ పైన ఉన్నటువంటి ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ బందోబస్తులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద పోలీసులు కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే హైదరాబాద్ జలసౌదలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఇరిగేషన్ సెక్రటరీ ఈఎన్సీ అధికారులతో భేటీ అయ్యారు. దానిలో భాగంగా డిపార్ట్మెంట్స్ వారీగా అధికారులతో ఎన్డీఎస్ఏ సమీక్ష చేస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకుంటోంది నిపుణుల కమిటీ. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న రిటైర్ అయిన ఉద్యోగులను సమావేశానికి ఆహ్వానించారు ఎన్డీఎస్ఏ నిపుణులు. ఆయా బ్యారేజ్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణాలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ అన్వేషిస్తోంది. దాంతోపాటు మేడిగడ్డ ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేసే అంశంపైన చర్చిస్తున్నారు. హైదరాబాద్ జలసౌదలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి?
ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తెలంగాణ ఏఎన్సీ అధికారులు జలసౌదాలో ఎర్రమంజిల్లో ఉన్న జలసౌదాలో మీటింగ్ నిర్వహిస్తున్నారు. 2 రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ. చంద్రశేఖర్ అయ్యారు గతంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో పనిచేసిన అనుభవం ఉండటంతో గోదావరి బేసిన్ మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి అతని నేతృత్వంలో ఈ మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందిళ్ల బ్యారేజ్ పరిశీలన జరిగింది మొదటి దఫాగా. దానికి సంబంధించి ఏదైతే ఈ పరిశీలనకు వెళ్లే ముందు కొంత సమాచారాన్ని ఎన్డీఏ నిపుణుల కమిటీ సేకరించింది. దాని తర్వాత ఏదైతే డ్యామ్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత కూడా మరోసారి ఈరోజు నిపుణుల కమిటీ ఇక్కడున్న ఏఎన్సీ అధికారులతో సమావేశమవుతుంది. గతంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో యాక్టివ్గా పాల్పంచుకున్న ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి దశల వారీగా అలాగే డిపార్ట్మెంట్ వారీగా సమీక్షలు జరుపుతోంది. ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు, డిజైన్ చేసినప్పుడు ఉన్న ఇంజనీర్లు ఎవరు, అలాగే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఉన్న కంపెనీ ప్రతినిధులు, దాంతోపాటుగా కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు ఎవరు ఉన్నారు, దాని తర్వాత ఇన్స్పెక్షన్ అయిండొచ్చు, మెయింటెనెన్స్ అయిండొచ్చు, ఆ అధికారులు ఎవరున్న వాళ్ళందరినీ డిపార్ట్మెంట్ వైజ్గా విడివిడిగా సమావేశం నిర్వహిస్తుంది. ప్రాజెక్టు డిజైన్ని పూర్తిగా పరిశీలిస్తుంది. ఇది డ్యామేజ్ కన్స్ట్రక్షన్లో ఉన్న డిజైన్లో ఉన్న పొరపాట, లేకపోతే దీనికి పొరపాటు గల కారణాలు ఏంటనేది పూర్తిగా విశ్లేషిస్తే కానీ దీనికి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ రిపేర్ మెజర్మెంట్స్ తీసుకోవాలనే దాని మీద క్లారిటీ రావాలి. ఎందుకంటే ప్రభుత్వం సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది రెయినీ సీజన్. 3-4 నెలల్లో రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు డ్యామ్కి మరమ్మతులు ఏవైనా చేయగలిగే అవకాశం ఉంటే మరమ్మతులు చేస్తే వర్షాకాలం వచ్చే లోపలికి గోదావరి బేసిన్లోకి వాటర్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు డ్యామ్ను ఆపరేషన్లోకి తీసుకొస్తే రైతులకు అందుబాటుగా ఉంటుంది కాబట్టి ఆలోపు ఏవైనా మెజర్మెంట్స్ తీసుకునే అవకాశం ఉందా అనేది ప్రభుత్వం మెయిన్గా ఎన్డీఎస్ఏ కమిటీ నిపుణుల కమిటీని కోరటం జరిగింది. దానికి అనుగుణంగానే ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పూర్తిగా సమీక్ష నిర్వహిస్తుంది. ఇన్స్పెక్షన్ చేసి వచ్చిన తర్వాత వివరాలను సేకరిస్తుంది. ప్రాజెక్టు డిజైన్లో ఎటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కన్స్ట్రక్షన్లో ఏమైనా క్వాలిటీ మిస్ చేశారు, ఇవన్నీ దాని మీద కూడా ఆలోచించి నిపుణుల కమిటీ సమీక్ష నిర్వహిస్తుంది. దీని నుంచి ఏమైనా అవుట్పుట్ వస్తే దీనికి ఎటువంటి రిపేర్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది మీద ప్రస్తుతం ఫోకస్ కొనసాగుతుంది. ఇంకా నిపుణుల కమిటీ సమీక్ష కొనసాగుతోంది. కానీ సమీక్ష తర్వాత కానీ పూర్తిగా ఎటువంటి అంశాలను చర్చించారు, ఎటువంటి నిర్ణయాలను అభిప్రాయానికి వచ్చేటటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఖరీఫ్ సీజన్కి, ఆ వర్షాకాలంలో వచ్చే సీజన్కి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించగలమా లేదా అనేది ప్రభుత్వానికి మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. హైదరాబాద్ రామంతపూర్ ఎస్బీఐలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల అకౌంట్ల నుంచి సుమారు 2,80,00,000 మాయం కావడం కలకలం రేపుతోంది. ఖాతాదారుల డాక్యుమెంట్లతో బ్యాంక్ సిబ్బందే డబ్బులు కొట్టేసినట్టు తెలుస్తోంది. కస్టమర్ల అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేసిన బ్యాంక్ మేనేజర్లు వాటిని భార్య, కొడుకుల ఖాతాలకు బదిలీ చేశారు. మొత్తం 19 మంది పేర్లపై లోన్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాదారుల ఫిర్యాదుతో రామంతపూర్ ఎస్బీఐ మేనేజర్లు షేక్ సైదులు, గంగమల్లయ్యలపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. మా రిపోర్టర్ రంజిత్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. రంజిత్, ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? ప్రస్తుతం ఆ ఇద్దరి ఆచూకీ తెలిసిందా? రామంతపూర్ ఎస్బీఐలో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నటువంటి గంగమల్లయ్యతో పాటు ఆ తర్వాత ఏదైతే ఎస్బీఐ సీసీజీలో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి సైదులు, ఇద్దరు కూడా స్నేహితులు. ఇద్దరు ఉన్నటువంటి అప్పుల కారణంగానే ఈ మొత్తం ప్లాన్ వేసి ఈ ఉన్నటువంటి పర్సనల్ లోన్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి షేక్ సైదులకు దాదాపు 1,50,00,000 రూపాయలకు పైగా అప్పులున్నాయి. ఆ తర్వాత ఇక్కడ గంగమల్లయ్యకు కూడా ఆయనకు పెద్ద ఎత్తున అప్పులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరు స్నేహితులు కలిసి పర్సనల్ లోన్స్ పేరిట ఇక్కడికి వస్తున్నటువంటి ఖాతాదారులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవడం, ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత మీరు లోన్కి ఎలిజిబుల్ కారన్నటువంటి విషయం చెప్పిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ని వారు ఉంచుకొని మిగతా జిరాక్స్ సెట్ని వారికి ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత వీరంతా కూడా ప్రాసెస్ చేస్తున్నారు. ఫామ్ 16లో కూడా కొన్ని అక్కడ దీనికి సంబంధించి సవరణలు చేసి కూడా ఈ మొత్తం పర్సనల్ లోన్ అప్లై చేసి ఈ రకంగా దాదాపు 16 మందికి సంబంధించిన పర్సనల్ అకౌంట్ల ద్వారా కూడా ఈ పెద్ద ఎత్తున నిధులు కాజేసినట్టుగా కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు దర్యాప్తులు అయితే గుర్తించారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ నిధులు కాజేసిన తర్వాత వీరికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేరుతో తిరిగి ఆ డబ్బులన్నీ కూడా వారి అకౌంట్లో డిపాజిట్ చేశారు. కాబట్టి ఆ వ్యక్తులంతా కూడా ఎప్పుడైతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందో వారంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కేవలం వీరికి ఉన్నటువంటి అప్పుల కారణంగానే ఈ రకంగా పర్సనల్ లోన్లు తీసుకొని ఈ రకమైన మోసానికి పాల్పడ్డట్టుగా కూడా గుర్తించారు. అయితే ఎప్పుడైతే ఈ ఎస్బీఐ
సంబంధించిన మేనేజర్ మారిన తర్వాత కొత్త మేనేజర్ వసంతరాయుడు వచ్చిన తర్వాత తిరిగి ఎవరైతే ఈ మొత్తం అకౌంట్స్ ఏదైతే లోన్లకు సంబంధించి రికార్డ్స్ అన్ని పరిశీలించేటువంటి క్రమంలోనే ఈ మొత్తం స్కామ్కి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సో దాదాపు 16 మంది అకౌంట్ల నుంచి 2,83,00,000 రూపాయలకు సంబంధించిన నిధులను వీరు పర్సనల్ లోన్ రూపంలో తీసుకున్నట్టుగా కూడా గుర్తించారు. సో ఇప్పుడు ఏదైతే అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ పర్సనల్ లోన్ తీసుకునేటువంటి క్రమంలో ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ కొరకు వచ్చినటువంటి ఏదైతే వ్యక్తులు ఉంటారో వారికి సంబంధించి పర్సనల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నారు. అంటే తిరిగి వారు వేరే బ్యాంక్లో పర్సనల్ లోన్ అప్లై చేసినా కానీ కూడా వారికి తిరిగి పర్సనల్ లోన్ రాకుండా ఇక్కడ ఆల్రెడీ ఒక లోన్ ఉన్నదన్నటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతం పోలీసులను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ 2,83,00,000 కూడా కేవలం వారి కుటుంబ సభ్యుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత సిసిఎస్ పోలీసులు ఇద్దరు బ్యాంక్ మేనేజర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగానే తమ ఈ రకంగా ప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నటువంటి విషయాన్ని మాత్రం పోలీసుల దర్యాప్తులో చెప్తున్నారు. సో ప్రస్తుతం పోలీసులు ఇంకా వీరు ఎక్కడైతే వారి కుటుంబ సభ్యుల అకౌంట్లకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశారో అవన్నీ కూడా తిరిగి తమ రికవరీ చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. వారంతా కుటుంబ సభ్యులు అబ్స్కాండింగ్లో ఉన్నప్పటికీ మాత్రం వారి పేరులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని గుర్తించి వాటన్నింటినీ సీజ్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. మొత్తం 16 మంది బాధితులు ఒక్కసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తిరిగి పోలీసులకు కావచ్చు, ఆ తర్వాత బ్యాంక్ ఉన్నతాధికారులను కలిసి ఆశ్రయించారు. ఎందుకంటే తమ పేరుతో తమకు సంబంధించిన పర్సనల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని ఈ రకంగా లోన్ తీసుకున్నారు కాబట్టి నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేది మాత్రం బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకున్నటువంటి అవసరాల రీత్యా ఇక్కడ లోన్ తీసుకునేందుకు వస్తే బ్యాంక్ మేనేజర్లు ఈ రకంగా తమకు సంబంధించిన అవసరాన్ని వారు ఈ రకంగా ఉపయోగించుకోవడానికి మాత్రం బాధితులంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. వారి ఇద్దరు మేనేజర్లు ఎవరైతే ఈ రకమైనటువంటి మోసానికి పాల్పడినటువంటి ఇద్దరు మేనేజర్లపై వారి ఉద్యోగం నుంచి విధుల నుంచి తొలగించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేది మాత్రం బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సిసిఎస్ పోలీసులు ఈ మొత్తం కుటుంబ సభ్యుల పేరు ఉన్నటువంటి ప్రాపర్టీని అంతా గుర్తించి వాటిని సీజ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఓకే రంజిత్. ఇక డ్రగ్స్ కేసులో తమిళనాడు సినీ నిర్మాత జాఫర్ సాదిక్ అరెస్ట్. రాజస్థాన్లో అరెస్ట్ చేశారు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. డ్రగ్స్ అమ్మకాలతో వచ్చిన డబ్బుని సినిమాలకు పెట్టుబడిగా పెట్టినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. 2019 డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్నాడు జాఫర్ సాదిక్. 3 సంవత్సరాల్లో 3,500 కేజీల సూడోపెడ్రిన్ డ్రగ్స్ ని అక్రమ రవాణా చేశాడు సాదిక్. ఫుడ్ ఐటమ్స్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణా చేశాడు జాఫర్ సాదిక్. రాజకీయ పార్టీలకు కూడా ఇతడు నిధులు ఇచ్చారా అన్న కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతోంది. డ్రగ్స్ కేసులో తమిళనాడు సినీ నిర్మాత జాఫర్ సాదిక్ ని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా రాజస్థాన్ లో తలదాచుకుంటున్నాడు జాఫర్ సాదిక్. ఎట్టకేలకు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. 2019 డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్న జాఫర్ సాదిక్ 3 ఏళ్లలో 3,500 కేజీల సూడోపెడ్రిన్ డ్రగ్స్ అక్రమ రవాణా చేసినట్లుగా గుర్తించారు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఫుడ్ ఐటమ్స్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణా చేసినట్లు విచారణలో జాఫర్ సాదిక్ ఒప్పుకున్నట్లుగా తెలిపారు అధికారులు. మరొక వైపు డ్రగ్స్ అమ్మకాలతో వచ్చిన డబ్బు సినిమాలకు పెట్టుబడి పెట్టినట్లుగా గుర్తించారు. అలాగే జాఫర్ సాదిక్ కి రాజకీయ సంబంధాలు విరివిగా ఉన్న నేపథ్యంలో పొలిటికల్ పార్టీలకు నిధులు సమకూర్చారా అన్న కోణంలో కూడా ఎంక్వైరీ సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఎక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడ్డా కూడా అది సినీ పరిశ్రమతో కూడా ఆ లింకులు అనేవి చూస్తూ ఉన్నాం. బాలీవుడ్ కావచ్చు, అలాగే ఇప్పటి వరకు టాలీవుడ్లో కూడా అనేక మందికి ఈ డ్రగ్స్తో సంబంధాలు ఉన్నటువంటి విషయాన్ని చూసాం. అలాంటిది ఇప్పుడు కోలీవుడ్కు కూడా ఈ డ్రగ్స్తో సంబంధం ఉన్నటువంటి విషయం బయటపడింది. ఒక్క జాఫర్ సాదిక్కే ఈ సంబంధాలు ఉన్నాయా లేదా ఇంకా ఎవరితోనైనా ఇంకా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి మరెవరైనా కూడా ఈ దీనికి లింక్ ఉందన్నటువంటి కోణంలో కూడా విచారణ అయితే సాగుతోంది. సో అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 3,500 కిలోల డ్రగ్స్కి సంబంధించి రవాణాకు సంబంధించి సాదిక్ హస్తం ఉన్నట్టు తేల్చారు. భారత్ నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు ఇక్కడి నుంచి భారీగా డ్రగ్స్ అనేటివి ఫుడ్ సప్లై పేరుతో చేస్తున్నట్టుగా ఈ విచారణలో బయటపడింది. గత 4 నెలలుగా ఇటీవల చెన్నైలో 180 కిలోల డంప్ అనేది ఒక యాడ్లో బయటపడితే సో అప్పటి నుంచి ఇతని పాత్ర ఉన్నట్టు ప్రత్యక్షంగా గుర్తించినటువంటి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ సాగిస్తే మొత్తం ఇతనికి సంబంధించినటువంటి లింకులన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతూ వస్తున్నాయి. సో ఆ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులను సినీ పరిశ్రమలో అంటే తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతగా ఇప్పటి వరకు కూడా 4 సినిమాలు ఆయన తీశారు. వర్తమాన అలాగే డెబ్యూ ప్రాజెక్ట్స్గా ఈ 4 సినిమాలు కూడా తీశారు. అయితే డిఎంకేలో కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు. ఎన్ఆర్ఐ విభాగంలో కీలకమైనటువంటి సభ్యుడిగా ఉంటున్నటువంటి జాఫర్ సాదిక్ ఆ రాజకీయ పార్టీలకు కూడా ఈ నిధులను సమకూర్చారన్నటువంటి అనుమానం అయితే ఉంది. పోలీసులు ఆ దిశగా విచారణ కూడా చేపడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా అనేక
ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయాలు బయటపడితే అందులో ఇటీవల చూస్తే చెన్నైలో భారీగా డ్రగ్స్ అనేవి బయటపడుతున్నాయి. సో జాఫర్ సాదిక్ హస్తం తమిళనాడులో బయటపడుతున్నటువంటి డ్రగ్స్కి సంబంధించి ఆయన పాత్ర ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల చూస్తే ట్రైల్లోనే అంటే ఇప్పటివరకు కూడా మనం ప్రైవేటు వాహనాల్లోనే డ్రగ్స్ సరఫరా అనేది జరుగుతున్నటువంటి విషయాన్ని చూసాం. కానీ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రైన్లోనే దాదాపు 100 కిలోల్లో ఈ డ్రగ్స్ అనేటివి రవాణా చేసి ఇటీవల బయటపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందు నుంచి కూడా ఇక్కడ విపక్షాలన్నీ కూడా ఈ డ్రగ్స్ సరఫరాలో డిఎంకే పాత్ర ఉందని పదే విపక్షాలని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిఎంకేలో ఉన్నటువంటి జాఫర్ సాదిక్ పాత్ర బయటపడడంతో డిఎంకే దీనిపై ఏం వివరణ ఇస్తుందో కూడా ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితిగా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి.